సార్ హాయ్ సార్, నేను ఇప్పుడు కూడా చెప్పకపోతే బ్లాస్ట్ అయిపోతాను సార్. లోపల అజయ్ సార్ ఎంత ఎనర్జీ వచ్చిందంటే ఇక్కడ సార్ ఎంత ఎనర్జీ ఉందంటే నేను ఈ విషయం చెప్పకపోతే నేను పేలిపోతాను సార్. నిజంగా చెప్తున్నాను. గాయ్స్ మేక్ సమ్ నాయిస్. వాట్ అ నాస్టాల్జిక్ మూమెంట్. అండ్ 36 ఇయర్స్ బ్యాక్ మీరు ఎంత ఇంపాక్ట్ చేశారో నాకు అంత గుర్తుండకపోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం గూస్ బంప్స్ ఎవ్రీ సీన్. నేను చెప్పా చిన్నా గారి చనిపోయిన సీన్ కూడా లేదు, ఈ పాట మిస్ అయింది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు క్లారిటీ వచ్చింది. ఓ మమ్మల్ని కొంచెం అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా కొంచెం ఎంటర్టైనింగ్ ఉండాలని కొన్ని సీన్లు మీరు కట్ చేశారు, బట్ అవి కూడా మాకు గుర్తున్నాయి సార్. నిజంగా చెప్తున్నా 36 ఇయర్స్ బ్యాక్ నానాజీ 2 లారీల జనాల్ని తీసుకొచ్చి శివ ఆడి మనుషులు వేసాయి. శివ 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 ఎవడి శివ అడిమన దేవుడా సార్? నిజంగా చెప్తున్నా ఇది అన్యాయం సార్. అండ్ మీరు ఇంకొక మాట అన్నారు, ఇంకొక శివ ఉండరు సార్ మాకు తెలుగు ఇండస్ట్రీలో. శివ అంటే మా నాగ్ సారే. అండ్ ఇంకొకటి సార్, ఇంకొకటి ఇది మాత్రం క్వశ్చన్, నాగార్జున గారిని చూస్తే మన్మధుడు మా తెలుగు రాష్ట్రాలకి. ఇంత హ్యాండ్సమ్, ఇంత అంటే ఇంత ఇలా ఉండే మా నాగ్ సార్ని ఇన్ని ఫైట్లు ఆయన శివాలో పెట్టాలని మీకు ఎలా వచ్చింది సార్? అంటే ఆయన చూస్తే ఇంత రొమాంటిక్ హీరోగా ఉంటారు కదా, నిజమే కాదండి? అవునా కాదా? చెప్పండి సార్, ఇది మాత్రం మీరు చెప్పాల్సిందే. అంటే ప్రైమరీలీ నాకు లవ్ స్టోరీలు ఇష్టం ఉండదు. నాకు నాగార్జున ఓన్లీ సీ మై శివ.